సో మీరు రియల్ ఎస్టేట్లో కూడా ఉన్నారు. ఎస్. సో మీరు ఇండియాలో బిజినెస్ ఓరియంటెడ్ ఫ్యామిలీ, ఇక్కడికి వచ్చి కూడా బిజినెస్ చేశారు. సో మీకు ఏమైనా డిఫరెన్స్ కనబడిందా ఇండియా అండ్ యుఎస్ రియల్ ఎస్టేట్లో? రియల్ ఎస్టేట్ అంటే స్పెషలీ మన తెలుగు వాళ్ళము రియల్ ఎస్టేట్ అనేది అందరికీ తెలిసిన విద్యనే, అది దాంట్లో కొత్తది ఏం లేదు. ఏమంటే ఇండియాలో రియల్ ఎస్టేట్ ప్రిన్సిపల్స్, అమెరికాలో రియల్ ఎస్టేట్ ప్రిన్సిపల్ టోటలీ డిఫరెంట్. ఇండియాలో ఎట్లా ఒకసారి మనం ఇన్వెస్ట్ చేసేస్తే, ల్యాండ్లో పెట్టేస్తే 4 ఏళ్ళు ఉంటే గ్యారంటీ డబుల్ అవుతుంది, లేదంటే ఇంకా ఫాస్ట్గా అవుతుందో. నాకు అంతే తెలుసు. సో అటువంటి కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట. ఒకవేళ కొనేలా పెట్టేసి మర్చిపోతే 4 ఏళ్ల తర్వాత వచ్చి తిరిగి చూస్తే డబుల్ అయి ఉంటుంది, అమ్ముకోవచ్చు అన్నది. అట్లే డబ్బు ఎక్కడికి పోదు అనేది కాన్సెప్ట్ అక్కడ. ఇక్కడ అట్లా కాదండి. సో ఇక్కడ ల్యాండ్ ఎన్ని ఎకరాలు కావాలంటే ఎన్ని ఎకరాలు దొరుకుతుంది. సో లొకేషన్ ఇంపార్టెంట్. అక్కడ కూడా లొకేషన్ ఇంపార్టెంట్ కాదని చెప్పను, కానీ ల్యాండ్ కొన్నా కూడా ఆ ల్యాండ్తో ఏం చేస్తాము అనేది ఇంపార్టెంట్. ఓకే, జస్ట్ బికాస్ వాల్మార్ట్ పక్కనే ఒక ల్యాండ్, ఒక ప్యాడ్ సైట్ ఉంది, నేను కొనేస్తాను అంటే వచ్చి టార్గెట్ పెట్టడు. మీరు ల్యాండ్ కొన్నంత మాత్రాన టార్గెట్ కూడా వచ్చేసి వాల్మార్ట్ పక్కనే ఉందని పెట్టడు. మీకు టార్గెట్ని తెచ్చే కెపాసిటీ ఉండాలి మీ ప్యాడ్ సైట్కి. లేదంటే మీరు కొని దాని మీద కూర్చుంటే ఎన్ని ఏళ్ళు కూర్చున్నా కానీ ఏమీ చేయలేరు. ట్యాక్సులు కట్టాలి. ఇండియాలో మాదిరిగా కూర్చుంటే ఖర్చు ఉండకుండా పోదు. ఇక్కడ మార్గేజెస్ ఉంటాయి, ట్యాక్సెస్ ఉంటాయి, సూవర్ ఉంటుంది, ప్రతిదానికి బిల్స్ వస్తాయి. సో వేకెంట్ ల్యాండ్ అయినా కానీ ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ టు హోల్డ్ ఇట్ ఫర్ లాంగ్ టర్మ్. వితౌట్ విజన్ చేయలేమండి. సో అది డిఫరెన్స్ ఉంది ఇండియాకి ఇక్కడికి. అంటే ఇంత ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు. మీరు అన్నట్టు నాకు కూడా సేమ్. ఏంటి అంటే ల్యాండ్ కొనేసి పెట్టేస్తే టైం ఇది అయిపోతుంది, బట్ దిస్ హ్యూజ్ డిఫరెన్స్. ఇక్కడ రివర్స్ కూడా పోతుందండి.